ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గవర్నెన్స్ డేటా భద్రత కోసం తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వెల్కమ్ టు ఐఎంటీ అప్డేట్స్ 27 ఫిబ్రవరి 2026. ఇది అమరావతిలోని ప్రధాన డేటా సెంటర్ కు బ్యాకప్ గా పనిచేస్తుంది. సుమారు 195 కోట్లతో బిల్డౌట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బూట్ విధానంలో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం కోసం గోల్డెన్ టెంపుల్ తరహా ప్రత్యేక చట్టాన్ని పరిశీలిస్తోంది. ఈ చట్టం ద్వారా ఆలయ పవిత్రతను కాపాడటం, నియమాల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవటం లక్ష్యం. లడ్డూ నెయ్యి వివాదాల నేపథ్యంలో ప్రసాదం నాణ్యతను పరీక్షించేందుకు సుమారు 25 కోట్లతో హైటెక్ ఆహార పరీక్ష ప్రయోగశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ కు తన మద్దతును కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. మౌలిక వసతులు, ఆధునిక పరికరాలు మరియు ఉచిత లేదా తక్కువ ఖర్చు చికిత్స కోసం అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపింది.